మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సేవ. మనం ఇప్పుడు విజయనగరం జిల్లా చొల్లంగిపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే అంటే మోంతా తుఫాన్ ప్రభావంతో చాలా మట్టికి అంటే ఆస్తి ప్రాణ నష్టం కొంత మేర తగ్గినా కూడా అధికంగా నష్టపోయింది ఎవరు అయితే రైతన్నలు మాత్రమే అని చెప్పొచ్చు. అధికంగా నష్టపోయింది రైతన్నలు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే విజువల్‌లో చూసుకున్న విధంగా ఇక్కడ చూసుకుంటే పంట చూసారా? వరి పంట ఇలాగా మొన్న కురిసిన తుఫానికి పంటంతా కూడా అంటే పట్టు దశలో ఉన్న మొత్తం కూడా వరి చేనంతా కూడా ఇలా నేల కొరిగిపోయిన పరిస్థితి. ఇదైతే అంటే ఇంక పనికి రాదనమాట. ఒకవేళ ఇది తీసి దా నీరంతా పోయిన తర్వాత చూసినా సరే ఇదైతే ఈ ధాన్యం అయితే పనికిరాని పరిస్థితి. అంటే ఆరుగాలం శ్రమించి కష్టపడి పనిచేస్తున్న రైతన్నలకు తీవ్ర నిరాశ మిగిలిందని మనం చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే పాపం రైతులు ఈ పడిపోయిన చేనంతా కూడా ఇలా లేపి ఇలా కడుతున్నారు కట్టలుగాను. అంటే ఇది పనికి రాదు అనేసి వీళ్ళకి తెలుసు, కానీ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అయితే రైతులు ఉన్నారని చెప్పొచ్చు. చూస్తారు కదా, మొన్న మొన్న కురిసిన మోంతా తుఫాన్ ప్రభావం ఇదంతాను. ఈ మొత్తం ఈ పంట అంతా అయితే ఇలాగా పోయింది. ఇది పనికొస్తుందండి? ఇది పనికిరాదమ్మా. ఇది ఇలా అంటే ఇంకా ఈ కంకిలా పోయినట్టే ఇంకా. ఇలాగ అయిపోయినట్టుగా నేను మరి పనికిరాదు. ఉమ్, వండకా కట్టడం కానీ ఎన్ని పనికిరాదమ్మా. ఉమ్. అంటే మొత్తం ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది ఈ పొలం అంతాను? మొత్తం అయితే మాదే తెలిసింది ఎకరం 30 అండి. ఇది ఓకే. ఎంత పెట్టుబడి పెట్టారండి మొత్తం ఇలాగా? ఎకరా 40,000 పెట్టామండి. ఎకరాకి 40,000. ఇప్పుడు అంతా ఈ తుఫాను పుణ్యమా అంటూ మొత్తం పోయింది. పోయింది. పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి. అంతేనండి. అంటే వీళ్ళందరూ కూడా అంటే ఆరుగాలం శ్రమించి ఎంతో కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కూడా వీళ్ళకి రాలేదంటే రైతన్నలకి ఈ తుఫాన్ అయితే కన్నీరుని మిగిల్చిందని చెప్పొచ్చు. అంటే సంక్రాంతి టైంకి వీళ్ళు కోతలు కోసే టైంకి అంటే పెద్ద పండుగ అనేది రైతన్నలు చేసుకునే పండుగనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకి వచ్చిన పంట అంతా అన్ని అమ్ముకొని వాళ్ళకి సంక్రాంతికి అయితే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోనే వీళ్ళు సంక్రాంతి జరుపుకుంటారు రైతులు. అయితే సంక్రాంతి అనేది మెయిన్గా రైతన్నలు చేసుకునేదే. కానీ ఈ రోజున ఈ మోంతా తుఫాన్ ప్రభావం ఎక్కడా కూడా అంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎవరికి జరగలేదు. సామాన్యులందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. కానీ అధికంగా కన్నీరు కారుస్తున్నది మాత్రం రైతన్నలే ప్రధానంగానే మనం చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం ఈ పంట అంతా కూడా ఇలా నేల కొరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. ఎకరా 40,000 అయినా ఇప్పుడు ఉక్కుపోయినట్టే మధ్యకాలంలో పోయిందండి పంట. అదే ఇప్పుడు మాకు ఏ టైపు నష్టపరిహారం అయితే రాస్తారని గమనిస్తామండి. అదేనండి. ప్రభుత్వం అంటే వీళ్ళు వచ్చారా, అధికారులు వచ్చి ఎంత మేరకు పంట నష్టపోయింది అనేసి రాసుకుని వెళ్ళారా? అధికారులు వచ్చారండి. పంట ఎంత పట్టుకు పోయిందో అది అన్ని రాసుకొని వెళ్ళారండి. వాళ్ళు ఏదో చేస్తారని మేము కూడా గమనిస్తామండి. చూస్తున్నారు కదా రైతన్నల బాధ అయితే ఇది. ఆరుగాలం మేము కష్టపడ్డాము, అయినా సరే ఈ మోంతా తుఫాన్ అనేది మాకు కన్నీరుని మిగిల్చిందని అయితే వాళ్ళు వేడుకుంటున్నారు, బాధపడుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి ఇలాంటి అధికారులు వచ్చి ఎంత మేర పంట నష్టపోయింది అన్నది రాసుకొని వెళ్ళారు. ఎంత వేరంగా మాకు సహాయాన్ని చేస్తే మేము చాలా రుణపడి ఉంటామని అయితే వాళ్ళైతే వేడుకుంటున్నారు. ఏదైనా సరే చూద్దాము. ఇక్కడ అంటే రైతులు ఉన్నారు అంటే 2-3 రోజులు అంటే తుఫాను కొంచెం ఏరిపెట్టిన దగ్గర నుంచి కూడా వీళ్ళు ఇలాగా పొలాల్లోనే కష్టపడి పనిచేస్తున్నారు. ఉదయం నుంచి కూడా తిండి తిప్పలు లేకుండా ఆ పడిపోయిన చేను ఏదైతే ఉందో వరి చేని దాన్ని అన్ని కట్టలుగా కట్టి నిలబెడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా సరే ప్రభుత్వం కూడా త్వరగా స్పందించి రైతుల్ని ఆదుకోవాలని అయితే కోరుకుందాం. కెమెరా పర్సన్ అఖిల్తో సీమా, సుమన్ టీవీ, విజయనగరం.